లక్ష కోట్ల ప్రజాధనాన్ని వృధా చేసిన మేడిగడ్డ బ్యారేజ్ వైఫల్యంపై గత ప్రభుత్వం వెళ్ళి చూసి దానికి సంబంధించినటువంటి మరమ్మతులు చేయకుండా ఈ రోజున వెళ్ళి మరమ్మతులు చిన్నవే అని చెప్పడం అసలు ఎట్లా చూస్తున్నారు? కాంగ్రెస్ ఎమ్మెల్యే వరంగల్ పశ్చిమ నారాయణ మనతో ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. చెప్పండి సార్, ఎట్లా చూస్తారు? అసలు మీరు పిలిచినప్పుడు రాలేదు, మీరు అసెంబ్లీ సాక్షిగా వెళ్ళడం జరిగింది, నిన్న వెళ్ళి అదొక చిన్న సమస్య అని చెప్పారు, దీన్ని ఎట్లా చూస్తారు మీరు? చూడండి, గతంలోనే ఎలక్షన్ల ముందే కుంగిపోయింది, 40 రోజుల సమయం ఉండే, మరి అప్పుడు ఎందుకు వెళ్ళి మీరు చూడలేకపోయినారు? మేము అసెంబ్లీ సాక్షిగా రండి అని చెప్పి పిలిచినాము, అప్పుడు రాలేదు, తప్పించుకొని పోయి ఇప్పుడు మీకు మీరే పోయి ఏదో చూసుకొని 3 పిల్లర్లే 4 పిల్లర్లే వాటి ఇది చేయొచ్చు అది చేయొచ్చు అని మాట్లాడుతున్నారే. పిల్లర్ టు పిల్లర్ దానికి అటాచ్మెంట్ ఉండి దాని ఎఫెక్ట్ ఇక్కడ కూలింది పక్కకు కూడా ఉంటుందని తెలియని మూర్ఖులు వీళ్ళు. వీరు ఇవాళ పోయి చూసి దాన్ని ఇంకా చేసిన తప్పుని సమర్థించుకోవడానికి సిగ్గనిపించట్లేదా? చేసిన పాపాలని తప్పులని పశ్చాత్తాపడి ప్రజలను క్షమాపణ కోరి పొరపాటు జరిగింది, మేము ముక్కు చెవులు పెట్టుకోండి క్షమాపణ చెప్పాలి. మీరు అది చెప్పకపోగా మేమేదో స్వాతంత్ర పోరాటానికి పోయి వచ్చినామని చెప్పిన అనుకునే విధంగా మీరు పోయి అక్కడ మేడిగడ్డ సందర్శించి ఓ పిక్నిక్ టైప్ పోయి ఏమున్నది 3 పిల్లర్లే 4 పిల్లర్లే కట్టిన ఆయన ఇరిగేషన్ మినిస్టర్లు వీళ్ళు వాళ్ళకి దానికి ఇంజనీర్లు వాళ్ళు దానికి ఫోన్ చేసి ఇక్కడ పోతూ అధికారులను బెదిరియటం. బిడా, మీరు అనుకుంటున్నారు మీరు చేసిన పాపాలు చిన్నవి కావు, 4 కోట్ల ప్రజల ప్రాణమానాలని మొత్తం దివాలా దించిన రాష్ట్రాన్ని మీకు ఉరిశిక్ష చేసినా తక్కువనే. మీరు దాన్ని ఇంకా సమర్థించుకొని ఇంకా ప్రజలకు వెళ్ళి ఏదో మేము అమాయకులో మాకు తెలియదు మేము అట్ట చేయను ఇట్లా సమర్థించే ప్రయత్నం చేస్తున్నారు. మిమ్మల్ని ప్రజలకు క్షమించారు, చట్టం క్షమించది. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పనిచేసిన ఉన్నతాధికారులే 1,00,000 ఎకరాలు కూడా ఆయకట్టు సృష్టించలేకపోయాం కాలుష్యం రిపోర్ట్లు ఇచ్చారు. నిన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు వెళ్ళి 20 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చామని చెప్పి ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశారు. దీన్ని మీరు ఏ విధంగా చెప్తారు? ప్రజలకు ఏం చెప్తారు? ఒకటి ప్రజలకు చెప్తున్నా, ఈ యొక్క కేసీఆర్ కుటుంబానికి భగవంతుడు ఒక గుంతిచ్చిండు, అబద్ధాలను కూడా నిజం చేసి మాట్లాడే విధంగా. నోరుని నెత్తిన పెట్టుకొని మాట్లాడితే అబద్ధాలన్నీ నిజమైతే అని ఒక భ్రమలో ఉన్నారు. ఆ భ్రమతోటే 10 ఏళ్ళు ప్రజలను నమ్మించిండ్రు. ప్రజలు తన్ని పక్క గుసబెట్టినా ఇంకా బుద్ధి సిగ్గు రాలే. నీళ్ళు ఇచ్చినామంటే చూపించమంటే జవాబు లేదు. అసెంబ్లీ సాక్షిగా రిప్రజెంటేషన్ ఇచ్చి మేము దాని మీద ఇది చేసినాం కదా, దాన్ని సమర్థించుకోవడానికి 3 పిల్లర్లే 4 పిల్లర్లు అంటే ఆ 3 పిల్లర్లతోటే మిగతా బ్రిడ్జ్లకు లింక్ అయి ఉందని తెలియని ఇదా వీళ్ళేమైనా? కుంగిపోయింది ఏకంగా. బ్రిడ్జ్ని మీదికి వెళ్ళి దాని మీద నడిచి తిరిగినాం, చూసినాం, వాడికి వస్తే సాక్ష్యాలు చూపించి దీనికి జవాబు చెప్పమంటామని చెప్పి రాకుండా వాళ్ళే 10 మంది పోయి వాళ్ళే చూసుకొని మేము పిలిచినట్టు మీరు మమ్మల్ని ఎందుకు పిలవలే? మేము అధికారంగా అసెంబ్లీ సాక్షిగా బస్సులు పెడతాం అందరం పోదాం పాని పోయినాం, మేము చూపించినాం. మరి మీరు పోయినప్పుడు మమ్మల్ని కూడా ఆహ్వానించాలండే కదా. మీ దొంగతనాలు ఏందో ఆనే చూపిద్దాం కదా, లంగతనాలు ఏందో. ప్రజల దగ్గర తెలంగాణ యాస భాష ఏట్ల బీకినోడు గూట్ల బీక్తారట, గూట్ల బీకినోడు ఏట్ల బీక్తారట అని సామెతలు చెప్పుకుంటా ప్రజలను నమ్మించుకుంటా దోసుక తిన్నారు తెలంగాణని. మేము పవర్ ప్లాంట్ రిప్రజెంటేషన్లో అసెంబ్లీ సాక్షిగా చెప్పినాం, తెలంగాణకు పోరాటం చేసినప్పుడు నీళ్లు నిధులు నియామకాలు అనుకొని మనం పోయినాం. తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు అయినాక కూడా అంతకంటే డబుల్ దోపిడీ జరిగింది అనేది మేము నిరూపించినాం. అయినా సిగ్గు శరం రాకుండా ఇవాళ మళ్ళా ఏదో మళ్ళీ స్వాతంత్రం నేను చెప్పినట్టు ఆడికి పోయి ఏదో బుకాయిస్తున్నారంటే ప్రజలు నమ్మే స్థితి లేరు బిడ్డ. అన్నీ బయటికి వెళ్ళినాయి, మీ దొంగ నాటకాలు అన్నీ బయటికి వెళ్ళినాయి, ప్రజల ముందు పెడుతున్నాం. మీ ప్రజలు మీ ఉన్న బట్టలు కూడా ఇప్పించేదాకా మీరు నిద్రపోరు ప్రజలు. చివరగా ఎంపీ ఎన్నికలు సమీపిస్తున్నాయి, మీకు ఎవరితో పోటీ ఉండబోతుంది? మాకు అసలు పోటీయే లేదు ఇప్పుడు. మీకు పోటీ అని మీరు అంటున్నారు కదా, మాకు పోటీయే లేదు ఇప్పుడు. 1 సైడ్ వార్ ఇది. వాళ్ళు ఏదో వచ్చి నేను చెప్పుకోలేకనే నిలబడాలి తప్ప వాళ్ళకి ఎవరు మేము నిల్చుంటామని అసలు క్యాండిడేట్ దొరకాలి వాళ్ళకి. ఫస్ట్ ఏది బీఆర్ఎస్కి వెళ్ళి ఎవరు నిల్చోవాలి ఎవరు ఉండాలనేది. బీజేపీ కూడా పోటీలో ఉంటాం మేమే అంటారు మధ్యలో అబ్దుల్లా కా షాదీమే దీవానే కా హంగామా అన్నట్టు వాళ్ళు మేము కూడా ఉన్నామని వాళ్ళు వస్తారు. ఏమున్నది అందులో? మొన్న చూసినాం కదా ఎన్ని దిక్కులు ఎక్కడ ఏమైనాయి అనేది చూడలేదా? ఇవన్నీ ప్రజలు కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజల వైపు ఉంటుంది, బడుగు బలహీన వర్గాలకు ఉంటుంది. ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంటు, రేషన్ షాపులలో 10 రకాల సరుకులు, ఇవన్నీ కూడా మేము 6 స్కీమ్స్ పెట్టినాం. ఇలా ప్రజల్లోకి తీసుకువెళ్తా అంటే ప్రజల హర్షధ్వనాలతోటి మనం స్వాగతం పలుకుతా అంటే
జీర్ణించుకోలేక ఓర్వలేక వాటిని డైవర్ట్ చేయడానికి కాళేశ్వరం అంటాడు. అరే కాళేశ్వరం బొందబెట్టిందే నువ్వే తీసుకుపోయి చూపించేది ఏంది? మొత్తంగా ఎంపీ ఎలక్షన్ సందర్భంగా మీ పార్టీ తరపున మీ వరంగల్ ప్రజలకు ఏం ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, రాహుల్ గాంధీ గారు ఒక గొప్ప నాయకుడు. వారితోటి ఒక్కసారి మాట్లాడిన వారు జీవితంలో ఫ్యాన్ అవుతారు. నాకు తెలుసు అది. వారి ఆశయాలు, వారి యొక్క సిద్ధాంతాలు, వారి కుటుంబం చేసిన త్యాగాలు, వీటన్నిటిని గుర్తుంచుకొని మోడీ గారు ఇంతకుముందు నేను చెప్పినా కూడా ప్రెస్ మీట్లో కూడా మేము చేసినవి గివ్వి ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి మేము వీటిని నిలబెట్టుకోగలిగినాం. బిఎస్ఎన్ఎల్ లాంటివి కానీ, ఎల్ఐసి లాంటివి కానీ, బ్యాంకులు జాతీయం చేసిన కాడికి వెళ్ళి మొదలు పెడితే వెనకటికి వెళ్ళి నేటి దాకా ఇవాళ ఎలక్ట్రానిక్ దాంట్లో విప్లవ రంగంగా తీసుకొచ్చిన గొప్ప చరిత్ర రాజీవ్ గాంధీది. ఇలాంటి ఎన్నో పట్టుకొస్తే వీళ్ళు చేసిన ఏంటియో బీజేపీ చెప్పండి. మోడీ గారు ఓగలను ఛాయ్ అమ్మిన మోడీ ఛాయంతో ముఖ్యమా ఛాయ్ అమ్ముడు నాయన మొత్తం దుకాణాలను నమ్ముకుంటూ వచ్చిండు. అలా ఎల్ఐసి ఖతం చేసే, బిఎస్ఎన్ఎల్ ఖతమే, రైల్వేల షేర్ అమ్మి అన్ని నువ్వు ఛాయ్ అమ్మినట్టే ఇవి అమ్ముకుంటూ వచ్చి నువ్వేదో నేనే చేసినా అంటావు. వీళ్ళకి మీరు చేసినది చెప్పండి, మేము చెప్తాం, మేము 100 చెప్తాం. మీరు ఛాయ్ అమ్ముడు పక్కకు పెట్టండి. నువ్వు ఛాయ్ అమ్ముకుంటే మాకు వచ్చే దేశానికి వచ్చే లాభం ఏంది, నష్టం ఏంది? కాశ్మీర్ ముచ్చట చెప్తావు, లేకపోతే పాకిస్తాన్ ముచ్చట చెప్తావు, లేకపోతే రాముని ముచ్చట చెప్తావు. ఇవి చెప్పినట్టు అభివృద్ధి గురించి మేము చేసిన గివ్వి అని చెప్పు. ప్రజలు హర్షిస్తారు, ఓట్లేస్తారు. ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఎమోషనల్ వాటికి పోయి కుల మతాలకు కానివ్వండి, ప్రాంతీయ తత్వాలకు కానీ ఈ ఎమోషనల్ ఫీలింగ్స్కు పోయి మనము మన పిల్లల భవిష్యత్తు, దేశ భవిష్యత్తుని కోల్పోకండి. ఏదైతే పార్టీ అభివృద్ధి నమ్ముకుంటే అభివృద్ధి చేస్తుందో వారిని నమ్ముకొని ఓటేయాలని చెప్పి మీ ద్వారా ప్రత్యేకంగా జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇది వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన రాజేంద్ర రెడ్డి స్పందన. మేడిగడ్డ పర్యటన చేయడం అంతా ఒక డ్రామా, ఒక బూటకం అంటూనే దేశానికి రాహుల్ గాంధీ నాయకత్వం అవసరం ఉందంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో సంతోష్తో వేణుపిక్ టీవీ హనుమకొండ.